హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ బూందీ లడ్డు అండి. ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. ఇదిగో చూడండి, 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా తీసుకుంటున్నానండి, ఎల్లో కలర్. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇది బాగా కలుపుకుందాం ఒకసారి. ఇది మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకున్నాము. ఇదిగో చూడండి, పిండి ఇలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ లూజుగా కాదు. మనకి కొద్దిగా వాటర్ పడుతుంది. ఇలా బాగా స్మూత్గా కలుపుకోవాలి లడ్డూలకి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ ఒకటి పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ పోసుకుందామండి బూందీ చేసుకోవటానికి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో 2 డ్రాప్స్ వేసుకుందాం. చూడండి, అలా వేయగానే పైకి పొంగాలి. మరీ ఎర్రగా కాకుండా మరీ పచ్చిగా కాకుండా ఎక్కువ కావాలి. ఇలా చిల్లీలు గంటలు లాంటిది ఉన్నది వేసుకోండి. ఇదిలిచ్చొద్దు, ఇదిలిస్తే మనకి బూందీ తోకల్లాగా వస్తాయి. లైట్గా వేగితే సరిపోతుంది మనకి. ఇప్పుడు బూందీ వేగిపోయినాయండి, తీసేసుకున్నాను. అంతే, సింపుల్ అండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాం. ఇగో చూడండి ఎంత బాగా వచ్చినాయో బౌల్గా. మొత్తం తీసేసుకున్నాం కదా, మళ్ళీ వేసుకున్నాం. ఇంతే అండి ప్రాసెస్ మొత్తం. చూడండి ఎంత సింపుల్గా దిగిపోతుందో మన పిండి. ఇప్పుడు ఇది కూడా తీసేసుకున్నాం బూందీ. ఇవి కూడా సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకున్నాం. ఇగో చూడండి, ఇప్పుడు ఈ బూందీని కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. చూడండి మనకి బూందీ ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చినాయో. ఇప్పుడు ఈ బూందీని పక్కన పెట్టేసుకున్నాము. ఆయిల్ కూడా పక్కన పెట్టుకున్నాము. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నామండి. ఇవి కొద్దిగా కలర్ వచ్చేదాకా వేసుకోవాలి జీడిపప్పుని. చూడండి మనకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా తీసేసుకుందాం. ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నామండి జీడిపప్పుని. ఇదిగో నేను 1/2 కప్పు దాకా షుగర్ తీసుకున్నాను. 1/2 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. జిగురు పాకం వచ్చేదాకా కరిగించుకోవాలండి. ఇదిగో చూడండి, ఇది ఇట్లా రావాలండి జిగురు. అట్టొస్తే సరిపోద్ది. ఇప్పుడు యాలక్కాయ పొడి వేసుకుందాము. యాలక్కాయ పొడి వేసుకున్నాక బాగా కలబెట్టుకోవాలండి. ఇప్పుడు బూందీని కూడా వేసుకున్నాము. బూందీ వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకున్నాము. మనకి కొద్దిగా పాకం అది ఎక్కువైనట్టు అనిపిస్తే కొద్దిగా ఇలా కలబెట్టుకుంటానే ఉండండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకున్నాం. జీడిపప్పు వేసుకున్నాక బాగా కలబెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక 10 నిమిషాలు చల్లార్చుకున్నామండి. ఈ పాకం అంతా మనకి బూందీకి పట్టేసిద్ది. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. ఒక 10 నిమిషాలు వదిలేద్దాం, చల్లార్చుకుందాం. ఇప్పుడు చూడండి చల్లారిపోయింది. మూత తీసుకుందాము. చూడండి, గోరెచ్చగా ఉండగానే లడ్డు చేసుకోవాలండి. మీకు లడ్డు సరిగా రాకపోతే కొద్దిగా బూందీ లేదు, మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకోండి. ఇదిగో చూడండి, నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను కొద్దిగా లడ్డు కట్టడానికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు లడ్డు నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోండి. ఇదిగో చూడండి, ఇలా లడ్డూలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టుకున్నాము. చూడండి, అన్నీ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలండి. ఇదిగో చూడండి, మొత్తం చేసేసుకున్నాం కదా సర్వింగ్ ప్లేట్లోకి. చూడండి మనకి అసలుకి ఎంత పర్ఫెక్ట్గా స్వీట్ కొట్లో వచ్చినట్టు వచ్చినాయి లడ్డూలు. చూడండి ఎంత టేస్టీగా ఉంది. బూందీ లడ్డు రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.